ఇలాంటి వ్యక్తినా నేను సపోర్ట్ చేసింది? అవును. వాళ్ళు చూసుకుంటారు. నేను సేఫ్‌గా ఉంటా. వాళ్ళు కొట్టుకుంటారు. నేను సేఫ్‌గా ఉంటా అంటున్నాడు అని తనుజ అంది. అవును. అదే కదా ఆట. మరి నామినేషనే అది అని ఇమ్ము చెబుతుంటే ఓహో! సూపర్ గేమ్ అంటూ చప్పట్లు కొట్టింది తనుజ. సూపర్! నేను కొడతా చప్పట్లు. నా దగ్గర ఉన్నది ఒక చిన్న పాయింట్. నేను చూస్తా. ఈ వీక్ అంతా చూస్తా. ఆ పాయింట్‌కి ఇంకా యాడ్ చేసి చెప్తా. నాకేం అవసరం అని ఇమ్ము అన్నాడు. ఈ మాటకి తనుజ ఇంకా సీరియస్ అయింది. గో హెడ్ ఇమాన్యుయల్ గో హెడ్ ఐ నెవర్ కేర్ అంటూ తనుజ అనేసరికి గో హెడ్ తనుజ నేను కూడా నెవర్ కేర్. నిమిషాల్లో మారిపోతే ఎవరైనా సేఫ్ గేమ్ అనే అనుకుంటారు. నాకది నచ్చలేదు. ఇలాంటి వ్యక్తినా నేను సపోర్ట్ చేసుకొని వచ్చింది అని నాకు బాధేసింది. ఇలాంటి వ్యక్తి కోసమా నేను నిలబడింది అని బాధేసింది అంటూ ఇమ్ము కామెంట్స్ చేశాడు. ఇమ్ము తప్ప ఎవరు లేరని ఎందుకన్నావు? ఎవరు ఎవరి కోసం నిలబడలేదు, ఎవరు ఎవరికి సపోర్ట్ చేయలేదు అని ఇమ్ము మాటలకి కౌంటర్ ఇచ్చింది తనుజ. మరి అలాంటప్పుడు రింగుల గేమ్లో నా దగ్గరకు వచ్చి హౌస్లో నువ్వు తప్ప నాకు ఎవరూ లేరని ఎందుకన్నావు అని ఇమాన్యుల్ పాయింట్ లాగాడు. ఏ గేమ్ అని తనుజ మళ్ళీ అడగడంతో ఆ రింగులో దూరే గేమ్ అయిపోయిన తర్వాత నువ్వు వచ్చి నాతో నాకు హౌస్లో ఇమాన్యుల్ తప్ప ఎవరూ లేరని ఎందుకన్నావు అని ఇమ్ము అన్నాడు. నేను నీతోనే కాదు, ఈ మాట రీతుతో అన్నా అందరితోనూ అన్నా. దట్ ఈస్ నమ్మకం. బ్లైండ్ గేమ్ అంటారు చూడు అని తనుజ చెప్పింది. అదే నీ పరిస్థితి బట్టి ఒక్కోసారి ఒక్కొక్కరికి చెప్తావు అంటూ ఇమ్ము కౌంటర్ వేశాడు. స్వీట్ పాయిజన్ అంటారు చూడు అది నువ్వు చేశావు అంటూ తనుజ చెప్పింది. నేనా? నీకు మొత్తం అన్ని గేమ్స్లోనూ నేను సపోర్ట్ చేసుకుంటూ వచ్చినప్పుడు నాగ్ సార్ అడగగానే ఇతను నా గురించి అసలు స్టాండర్డ్ తీసుకోడని అన్నప్పుడు నాకు బాధ అనిపించదా? ఇలాంటి పర్సన్ గురించి ఎందుకు నిలబడాలని అనిపిస్తుంది నాకు కూడా. నీకు అన్ని గేమ్స్లో నేను హెల్ప్ చేశాను. బెడ్ గేమ్, వాటర్ గేమ్లో కూడా నీ కోసం సేఫ్ గేమ్ ఆడినోడిని అయ్యాను అంటూ ఇమ్ము మొత్తం కక్కేశాడు. నాకు నువ్వేం సపోర్ట్ చేశావు వాటర్ గేమ్లో? ఎవరు సేఫ్ గేమ్ ఆడలేదు. నా దాంట్లో వాటర్ వేశాడు. నాకు వేయడం చూసి భరణి సార్ నువ్వు వేయాల్సి వస్తే నేను వేస్తానని అన్నారు. ఫస్ట్ వేసింది వీడే. అక్కడ ఎవరి గేమ్ వాళ్ళే ఆడారు. ఎవరు సేఫ్ ఆడలేదు అంటూ తనుజ వాదించింది. నువ్వు లోపల ఉన్నావు, వాటర్లో ఉన్నావు, నీకు తెలీదు. భరణి అన్న పోసాడు కాబట్టే నేను పోసాను. ఫస్ట్ పోసింది నేను కాదు, దివ్య నువ్వు చెప్పు అని ఇమ్ము అన్నాడు. అవును, ఎమాన్యుయల్ ఫస్ట్ వేయలేదురా అని దివ్య చెప్పేసరికి తనుజ అక్కడి నుంచి టక్కున వెళ్ళిపోయింది. నేను తనుజ కోసం నిలబడ్డా. నా పక్కన ఉన్న దాంట్లో పోయకుండా వెనక ఎక్కడికో వెళ్ళి పోశాను. అది నీ కోసం నేను తీసుకున్న స్టాండ్. ఈ విషయంలో నన్ను బ్యాడ్ అనుకున్నా పర్లేదు. నేను చాలా క్లియర్గా ఉన్నాను. సరే, వీక్ మొత్తం చూస్తారు కదా, ఎవరిది సేఫ్ గేమో తెలుస్తుంది. తన కోసం స్టాండ్ తీసుకున్న ప్రతిసారి నాది సేఫ్ గేమే అయింది అంటూ తనుజ గురించి చెప్పాడు ఇమాని.